Welcome everyone. Firstly, I want to congratulate each one of you for taking those tiny steps. అందరూ చక్కగా ఇచ్చిన యాక్టివిటీ పర్ఫామ్ చేసి ఆన్సర్స్ పెడుతున్నారు. దాట్స్ ఫెంటాస్టిక్. యు ఆర్ ఆల్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ లెట్ మీ టెల్ యూ యు ఆర్ ఇంప్రూవింగ్. మీరు ప్రతి టాస్క్ చేస్తున్నారు అంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు ఇంగ్లీష్లో. దట్స్ అ రియలీ గుడ్ సైన్. కీప్ డూయింగ్ ఇట్. ఇవాళ వీడియోలో కూడా నేను మంచి యాక్టివిటీ మీ చేత పర్ఫామ్ చేయించబోతున్నాను. సో స్టే టిల్ ద ఎండ్. అండ్ అలాగే వెబినార్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. చాలామంది వెబినార్ అటెండ్ అవుతాను ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను డీటెయిల్స్ అవన్నీ టువార్డ్స్ ద ఎండ్ చెప్తాను. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ ఇట్ అట్ 2x స్పీడ్ ఆర్ 1.5x స్పీడ్. మీరు కావాలంటే స్పీడ్ పెంచుకోవచ్చు. వెల్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో మీ చేత ఒక పిక్చర్ చూపించి దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో నేర్పించాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒకే ఒక్క ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకోబోతున్నాము. లెటస్ సే ఇవాళ మనం టీవీ గురించి మాట్లాడదాం. సపోజ్ మా ఇంట్లో నాకు టీవీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను టీవీ గురించి మాట్లాడాలి అంటే నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నాకు టీవీ అన్న వెంటనే ఏమేమి గుర్తొస్తాయి? దానికి ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కదండి ప్రతి ఒక్కళ్ళ టీవీకి. అట్లాగే మీరు మీ టీవీ గురించి థింక్ చేసినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు గుర్తొస్తుందో ఆలోచించండి. ఫస్ట్ నేను ఎలా పర్ఫామ్ చేయాలో చెప్తాను. ఓకే, సో టీవీ సోనీ టీవీ బ్రాండ్, లెట్ us say 50,000, 55 inches, a new TV, offer purchase, వెరీ బిగ్ టీవీ, ఐ లైక్ ఇట్, డన్. సో ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఏం పర్ఫామ్ చేశాను. టీవీ గురించి మాట్లాడుతున్నామని మనం డిసైడ్ అయ్యాం. అయితే నాకు ఏవైతే ర్యాండమ్ థాట్స్ వచ్చాయో అవి ఆర్డర్లో ఉన్నాయో లేదో, గ్రామర్ ఉందో లేదో అస్సలు పట్టించుకోవద్దు మీరు కూడా. నేను ఎలా అయితే ర్యాండమ్గా పాయింట్స్ చెప్పాను, ప్రైస్ గురించి, ఎప్పుడు కొన్నాము, ఎలా కొన్నాము, ఎంతకి కొన్నాము, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని యాడ్ చేశాను కదా, అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీడియో పాజ్ చేసి మీ టీవీ గురించి, దాని బ్రాండ్, తర్వాత దాని ప్రైస్ ఎంత, మీరు ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, నేను ఇందాక చెప్పలేదు ఆన్లైన్ పర్చేస్. ఓకే, సో మీరు కూడా ఇట్లా డీటెయిల్స్ అన్నీ చెప్పండి. కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. వీడియో పాజ్ చేసి ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేయండి. పర్ఫామ్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ మీరు వినొద్దు. ఎందుకంటే ఇది చేశాక మీరు ఆ సెకండ్ రౌండ్ మీరు పర్ఫామ్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు, సెకండ్ ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనే క్లారిటీ మీకు వస్తుంది. వెల్, నేను ప్రీవియస్ వీడియోస్ చూశాను. మీరు అందరూ కూడా చక్కగా నేను ఇచ్చిన దానికి చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ కమెంట్ చేస్తున్నారు, అలాగే సెకండ్ స్టెప్ కమెంట్ చేస్తున్నారు. అలాగే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నేను చాలామంది టైప్ చేసిన కమెంట్స్లో చూశాను, చక్కగా వాళ్ళు రాసిన విధానంలో ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఇంకొక విషయం అండి, సపోజ్ మీకు ఎలా రాయాలి, ఏం చెప్పాలి ఏమీ తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది మైండ్. అయితే నేనేం చెప్తానంటే కింద కమెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఆన్సర్ పోస్ట్ చేసే ఉంటారు కదా, వాళ్ళ ఆన్సర్స్ అన్నీ ఒక్కసారి చదవండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. సడన్గా చేయాలి అంటే మీకు నర్వస్నెస్ రావచ్చు, అమ్మో నాకు రాదేమో, చేయగలను లేదు అని మీకు భయం ఉన్నట్లయితే కిందన ఎవరైనా ఆన్సర్స్ రాసారేమో కమెంట్ సెక్షన్లో చెక్ చేయండి, ఒకసారి నార్మల్గా చదవండి. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. దెన్ యూ స్టార్ట్ స్పీకింగ్. ఇది మైండ్తో చేయాల్సిన యాక్టివిటీ కాదు అండి, ఓరల్లీ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ థింక్ చేయండి మైండ్లో, బట్ ఓరల్గా బయటికి చెప్పడానికి ట్రై చేయండి. మేక్ ష్యూర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ క్వైట్ ప్లేస్. సో మీ చుట్టూ ఎవరూ లేకపోతే పర్లేదు, బయటికి చెప్పండి. ఒకవేళ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, రైట్? ఓకే, సో అందరూ చేశారా? ఐ బిలీవ్ యూ డెడ్ ఇట్. లేకపోతే పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. వెల్, ఫస్ట్ యాక్టివిటీ అయిపోయింది. ఓకే, ఒకటే యాక్టివిటీ మనం ఇవాళ చేయబోద్దు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే ఈ యాక్టివిటీకి టీవీ గురించి ఇప్పుడు నేను ఇందాకలా చెప్పిన పాయింట్స్ని సెంటెన్స్ ఏమన్నా ఫామ్ చేయగలనేమో చూస్తాను. ఇందాక ర్యాండమ్ థాట్స్ అన్ని డంప్ చేశాను. ఇప్పుడు నేను ఆ పాయింట్స్ని ఏమన్నా ఆర్గనైజ్ చేయగలనేమో చూస్తాను. లెట్ us see. ఓకే, my TV is Sony TV. It is okay. The brand is Sony. It's an online purchase. We bought very recently. It is expensive. It is 55 inches.
it is a gift. It is very good, very very big. The screen is good. Done. ఇలా నాకు అనిపించినవి నేను సెంటెన్స్ రకంగా చెప్పాను, సెంటెన్స్ ఫార్మేషన్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ కరెక్ట్గా రాకపోయినా పర్లేదు, కానీ మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు కాకపోయినా త్వరలో వస్తుంది. ఓకే, మాట్లాడకపోతే రాదు. సో మాట్లాడండి. మీరు ఫస్ట్ ఏం చేశారు, మీకు మైండ్లో టీవీ గురించి ర్యాండమ్గా ఏం థాట్స్ వస్తే అవి చెప్పారు. సెకండ్ ఏం చేశారు, ఆ థాట్స్ని సెంటెన్సెస్ వైజ్లో ఏమైనా ఫామ్ చేయగలరేమో మనం ట్రై చేసాము. అందరూ వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. మీరు ఏవైతే ర్యాండమ్ థాట్స్ మీకు టీవీ గురించి వచ్చాయో వాటిని సెంటెన్స్ ఫార్మేట్లో మీరు ఏమైనా చెప్పగలరేమో ట్రై చేయండి. ప్లీజ్ డూ ఇట్. ఓకే, డన్. రైట్. అందరూ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. విడివిడిగా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫస్ట్, సెకండ్. నేను అన్ని కమెంట్స్ మీవి రీడ్ చేస్తున్నానండి, అండ్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నాను. నేనే పర్సనలీ రీడ్ చేస్తున్నాను, ఎవరికో నేనేం అసైన్ చేయట్లేదు, నేనే చేస్తున్నాను. ఓకే, మీరు అందరూ చక్కగా ట్రై చేస్తున్నారు. సెంటెన్స్ ఎలా ఉన్నా స్పెల్లింగ్స్ గురించి వేటి గురించి వరి అవ్వకండి, చక్కగా ట్రై చేయండి. మీరు మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మాట్లాడమే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, మిగిలిన వాటి గురించి వరి అవ్వకండి. గ్రామర్ అంటారా, ఆటోమేటికలీ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రౌండ్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ టీవీ, సెకండ్ ర్యాండమ్ థాట్స్, థర్డ్ సెంటెన్సెస్ మనము ఫామ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సెంటెన్స్ని మళ్ళీ చెప్పడానికి ట్రై చేయండి. సేమ్ సెంటెన్సెస్ని మళ్ళీ బెటర్మెంట్ ఏమన్నా ఉంటుందేమో ట్రై చేయండి. సో యూ కెన్ స్టార్ట్ లైక్ దిస్. ఓకే, నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టీవీ. వీ హ్యావ్ సోనీ టీవీ. It is 55 inches. We recently purchased it from online. We got a gift amount of 50,000, so we placed an order. Sony TV is good. The picture quality is good. I like it. I sit with my family to watch movies. I watch when I eat. I watch with my family members during festivals. I watch Amazon Prime movies, Netflix movies. That's it. See, మీరు ఇప్పుడు గమనించారా ఏం చేశాను నేను? ఇందాక చెప్పిన పాయింట్స్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేశాను. అంటే నేను టీవీలో ఏం చూస్తానో కూడా డీటెయిల్స్ యాడ్ చేశాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. టీవీలో మీరు టీవీ ఎవరితో చూస్తూ ఉంటారు, మీరు ఏమేమి వాచ్ చేస్తూ ఉంటారు, టీవీలో ఎవరెవరు ఏమేమి వాచ్ చేస్తారు ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఉన్నారు, మదర్ సీరియల్స్ చూస్తారంటే మదర్ సీరియల్స్ చూస్తారని చెప్పండి. ఫాదర్ న్యూస్ చూస్తారంటే ఫాదర్ న్యూస్ చూస్తారని చెప్పండి. సో అది ఓల్డ్ టీవీయా, న్యూ టీవీయా, ఎవరెవరు వాచ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు వాచ్ చేస్తారు నేను చెప్పాను. ఫెస్టివల్స్ అప్పుడు వాచ్ చేస్తాం. ఇలా మీరు డీటెయిల్స్ ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ అటెంప్ట్. అందరూ ట్రై చేసి మీకు చెప్తున్నాను చూడండి, ఇది ఇలా పెర్ఫామ్ చేయడం వల్ల ఏదో ఒక టాపిక్ కాదండి, మీరు ఇక్కడ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ టీవీ ఇంపార్టెంట్ కాదు. టీవీ అనేది మనం ఒక టాపిక్ కింద తీసుకొని మనం మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాము. అందరూ నేను చెప్పిన ఎన్ని రౌండ్స్ మనం చేసాం, ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ రౌండ్ టీవీ అనేది ఫిక్స్ అయ్యాం కాబట్టి ఫస్ట్ రౌండ్ ర్యాండమ్ థాట్స్ మనం డంప్ చేసాం. సెకండ్ ఏం చేసాం, ఆ ర్యాండమ్ థాట్స్ని సెంటెన్స్ స్ట్రక్చర్ వైజ్లో ఏమైనా బెటర్గా చెప్పగలమేమో ట్రై చేసాం. థర్డ్ ఏం చేశారు, ఆ ర్యాండమ్ థాట్స్ని కలిపి ఒక స్పీచ్ కింద చెప్పడానికి ట్రై చేసాం. అంటే ఇంప్రూవైజ్ చేసాం దాన్ని. ఐ యామ్ టాకింగ్ అబౌట్ మై టీవీ ఇస్ సోనీ టీవీ. ఇట్లా మనం ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేసాం లాస్ట్లో. ముందు చెప్పినవన్నీ చెప్పేసి లాస్ట్లో ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి యాడ్ చేసాము. అందరూ పర్ఫామ్ చేసి మీ 3 రౌండ్స్ ఆన్సర్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో టైప్ చేసి సెండ్ చేయండి. నేను పర్సనలీ రీడ్ చేస్తాను. ఓకే, అండ్ అలాగే మీకు ఈ యాక్టివిటీ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా కావాలి అంటే ఎస్ వీ వాంట్ మోర్ అని టైప్ చేయండి. నేను ఇంకొక వీడియో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను వెరీ సూన్. వెల్, సో అందరూ వెబినార్ గురించి అడుగుతున్నారు కదండి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే రేపు నేను 7 o'clockకి వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను. ఈ వెబినార్లో మీకు నేను ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ అనేవి షేర్ చేస్తాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటే నైట్ దాకా
మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఇంగ్లీష్ ఎలా మీ డే టు డే లైఫ్లో ఇంటిగ్రేట్ చేసి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను. సో డోంట్ మిస్ ద వెబినార్. ఐల్ సీ యూ దేర్. బాయ్.